ఏపీ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్ వినియోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రావెల సుశీల్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. డ్రైవర్ అప్పారావు అలియాజ్ రమేష్ ఇచ్చిన సమాచారం మేరకు కారును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఉన్నాం. ఏదైతే ఈ నెల 3వ తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారు రావెల సుశీల్ ఒక మహిళపై రోడ్డుపై వెళ్తున్నటువంటి మహిళను టీజ్ చేసిన కేసులో పోలీసులు నిన్న మొదటి రోజు కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. కస్టడీ పిటిషన్లో భాగంగా నిన్న మొదటి రోజు సుశీల్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతని వాటి నుంచి విలువైన సమాచారాన్ని కూడా సేకరించడంతో పాటు ఏదైతే సంఘటనకు కారణమైనటువంటి వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ టొయాటో ఫార్చునర్ వాహనం ఏదైతే యువతిని వేధిస్తున్న సమయంలో సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఈ వాహనాన్ని పోలీసులు అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన నాటి నుంచి కూడా ఈ వాహనాన్ని రహస్య ప్రాంతంలో ఉంచినటువంటి మంత్రి నిన్న కస్టడీలో రావెల కారు డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకురావడం జరిగింది. అదేవిధంగా సుశీల్కు కోర్టు ఇచ్చినటువంటి అనుమతి మేరకు ఈరోజు కూడా విచారించనున్న పోలీసులు మరింత సమాచారాన్ని అంటే ఈ కేసులో కీలకంగా మారినటువంటి అనేక విషయాలను కూడా ఈ కస్టడీ పిటిషన్ ద్వారా పోలీసులు సేకరించారు. కెమెరా పర్సన్ సతీష్తో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్.